ఇగుల్లా మా పక్కింటి వదినమ్మ వాళ్ళు ఇంట్లోనే బట్టల బిజినెస్ పెట్టారు. కొత్త స్టాక్ వచ్చింది రా సుద్దు వదిన అని అంటే పోయింది. అట్లయితే నాకు అందులో బ్లూ కలర్ పట్టు చీర పింక్ కలర్ బార్డర్ది మస్తు ఉన్నది నచ్చింది. తీసుకుందామని చూసేసరికి పట్టుకుపోయిన పైసలలో 500 తక్కువ పడుతుంది చీర తీసుకుందామంటే. ఇక చీర పక్కకు పెట్టొద్దు అని చెప్పి ఇంటికి వచ్చి ఇగో పక్కి ఇంటి వదిన బట్టలు తీసుకొచ్చింది కొత్త స్టాక్, నాకు పట్టు చీర బ్లూ కలర్ది నచ్చింది ఇప్పియ రాదు అని అడిగాను. ఇక అంటే దానికి మా ఆయనే పైసలే మన చెట్లకు కాస్తున్నాయా, పైసలే మన చెట్లకు కాస్తున్నాయా, కుక్కలు వేసినట్టే లేచిండు. మాటకు ముందు ఇంట్లో కూర్చొని తింటాం, పైసలు విలువ తెలియదు, పైసలు సంపాదిస్తే చేస్తుంది, పైసలు సంపాదించు కష్టపడు అని ఊరికే గులుగుతాడు. మాటకు ముందు ఒకటే మాట అంటాడు, పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా పైసలు చెట్లకే కాస్తుంది. ఎట్లా అని అంటారు ఊళ్ళో పైసలు దేనితో తయారవుతాయి, ఊళ్ళో కాగితంతో తయారవుతాయి. కాగితం దేనితో వస్తుంది, కట్టె నుంచి వస్తుంది. కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి, వల్ల చెట్టు నుంచి వస్తాయి. ఈ లెక్కలో చూస్తే పైసలు చెట్లకు కాసినట్టే కదా, పైసలు చెట్లకు కాసినట్టే కదా, ఈయన సంపాదించేది గొప్ప, ఈయనే గొప్ప అందులో ఊరికే అంటాడు మాటకు ముందు పైసలు చెట్లకు కాసినాయా, పైసలు చెట్లకు కాసినాయా అని. పైసలు చెట్లకే కాస్తుంది, ఈయన సంపాదించినట్టు మాట్లాడతాడు పెద్ద. తర్వాత తీసుకుంటా పక్కకు పెట్టమని అయితే చెప్పింది.